టీఎస్పీఎస్సీలో కొత్త సభ్యులను తీసుకుంటానికి అప్లికేషన్ల టైం వచ్చింది. ఓ 200 మంది దరఖాస్తు పెట్టుకున్నారట. ఓ కమిటీ వేసి కొత్త సభ్యులను ఫైనల్ చేసే ఛాన్స్ ఉందనే ప్రచారం నడుస్తుంది. చైర్మన్గా 2 ప్రొఫెసర్లు 2 ఐఏఎస్లు పోటీ పడుతున్నారట. ఫైనల్గా ఎవరో ఒకరు చైర్మన్ అయ్యి కొత్త బోర్డు రాగానే కొలువులేసే ఆలోచనలు ఉన్నది సర్కార్. జల్దీనేగా పని అయితే బాగుండు, మాకు జాబులు వస్తాయని ఎదురు చూస్తున్నారు నిరుద్యోగులు. ఆ ముచ్చటట్లుంటే వెనకాల ఈ కథ గిట్లున్నది. కృష్ణారామ అనుకుంటే ఇంట్లో కూకోవాల్సిన వాళ్ళు లక్షలకు లక్షలు జీతం ఎత్తుతున్నారు మన సర్కార్లా. రిటైర్ అయిన వాళ్ళు 1049 మంది ఉన్నారని లెక్క తేలింది. అన్ని డిపార్ట్మెంట్లు జల్లెడబడితే 5 పెద్ద పోస్టులలో రిటైర్ అయిన ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. మున్సిపల్ శాఖల 179 మంది, చదువుల శాఖలు 88 మంది, రోడ్లు బంగ్లాల శాఖలు 81 మంది, రేషన్ బియ్యం సప్లై శాఖల 75 మంది, ప్రాజెక్టుల శాఖల 70 మంది. రూల్స్ ప్రకారం 58 ఏళ్లకే కొలువు దిగాలి. కానీ పాత సర్కార్ 61 ఏళ్లకు పెంచే వరకు ఇంకింత పెద్ద జాబులకు పోయినరు. వీళ్ళకంటే పనిమంతులు లేరని సర్కార్ సలహాదారులు, కన్సల్టెంట్లు, ఈఎన్సీలుగా పెట్టుకొని లక్షల జీతాలు, చక్కటి కారు, ఓ డ్రైవరు, బండ్ల పెట్రోలు, కింద పనోళ్ళు, చిల్లర ఖర్చులకు గట్టిగానే చదివిస్తుంది. ఆర్టీసీలో మేయడానికి నెలకు 7 లక్షల జీతం అంటే ఎట్లున్నదో చూడుర్రిగా. ఈ ఒక్క శాఖలనే నెలకు 65 లక్షల జీతాలు ఎత్తుతున్నారు రిటైర్ అయిన వాళ్ళు. అన్ని శాఖలు కలిపితే కోట్ల రూపాయలు. అందాజగా మనిషికో 1.5 లక్షల జీతం అనుకుంటే నెలకు 15 కోట్లు, ఏడాదికి 180 కోట్లు. 1000 మందికి ఇచ్చే ఈ పైకంతో నెలకు 30,000 ఇస్తే అల్కగా 5,000 మందికి కొత్త జాబులు వచ్చిపో. చేసిన సేవలు జాలీకి ఇంటికి పోయి రెస్ట్ తీసుకోమని అందరినీ పంపించే పనులు ఉన్నది కొత్త సర్కారు. ఆలస్యం చేయకుంటే కుర్చీలలో కొత్త వాళ్ళని తీసుకొని సార్లు పడుసోళ్ళు మస్తు పని చేస్తారు.